హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందుకుంటున్న వర్గాలకు షాక్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. తండాలు, కాలనీల వెలుపల నివాసం ఉంటోన్న ఎస్సీ ఎస్టీల నుంచి ఇప్పటి వరకు వాడుకున్న ఉచిత విద్యుత్కు అయిన ఛార్జీలను సైతం రాబట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన జగన్ సర్కార్ కొత్తగా మెలికి పెట్టే అవకాశం కనిపిస్తోంది. కాలనీలు, తండాల వెలుపల నివాసం ఉండే వారికి ఈ రాయితీ వర్తించిందంటూ కొత్త షరతును తెర మీదకు తేనుంది అని తెలుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వ హామీతో ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీల వర్గాలకు చెందిన ప్రజల నుంచి 200 యూనిట్ల లోపు కరెంటు వాడకానికి డిస్కంలు బిల్లులు వసూలు చేయడం లేదు. కరెంట్ ఆఫీసులో కుల ధృవీకరణ పత్రం ఇస్తే నివాస ప్రదేశంతో సంబంధం లేకుండా ఉచిత విద్యుత్ అందిస్తున్నాయి. ఈ మొత్తాన్ని ప్రభుత్వమే డిస్కంలకు చెల్లిస్తోంది. కానీ ఇటీవల డిస్కంలు జారీ చేసిన అంతర్గత సర్క్యులర్ ఆధారంగా కాలనీలు, తండాల వెలుపల నివాసం ఉంటున్న ఎస్సీ ఎస్టీల కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్ల వివరాలను విద్యుత్ సంస్థలు ఆరా తీస్తున్నాయి. వారి నుంచి ఛార్జీలు వసూలు చేయడమే కాకుండా ఇప్పటివరకు పొందిన రాయితీ మొత్తాన్ని వసూలు చేయడానికి రెడీ అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17.05 లక్షల ఎస్సీ, 5.10 లక్షల ఎస్టీ కనెక్షన్లు ఉండగా వీరిలో ఎంతమంది కాలనీలు, తండాల్లో ఉంటున్నారు, ఎంతమంది బయట నివాసం ఉంటున్నారనే లెక్కలు తీస్తున్నారు. కాలనీల వెలుపల ఉండేవారు భార్యల పేరిట విద్యుత్ కనెక్షన్లు తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను సైతం డిస్కంలను గుర్తించే పనిలో పడ్డాయి. వీరికి ఇప్పటికీ ఇచ్చిన రాయితీని తిరిగి వసూలు చేయనున్నారు. వివరాలన్నీ సేకరించాక వడ్డన మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.